భారీగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు వస్తోంది. అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలతో కందుకుర్తి వద్ద బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ఈ వరదల కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కందుకుర్తి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి తెలంగాణ మహారాష్ట్రల మధ్య రాకపోకలను అధికారులు నిలిపేశారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లడ్స్ వస్తున్న సిచ్యువేషన్స్లో మహారాష్ట్ర మరియు తెలంగాణకు సంబంధించిన సరిహద్దు వద్ద ఉన్న బ్రిడ్జ్ కందకుర్తి బ్రిడ్జ్ వద్ద ఉన్న ఈ యొక్క వరద ఫ్లోని ఆపడానికి ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ బ్రిడ్జ్ అనేది మేము ఆపివేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కానీ ఇటువంటి రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. అటు పక్కకు కూడా వెళ్ళి బేలూరు మా ధర్మాబాద్ పోలీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడేసి అక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ మేము అరేంజ్ చేయడం జరిగింది. ఇందుకు నిన్న ఒక ప్రకటన చేశాము, ఎవరు కూడా రాకూడదు, ఈ సరిహద్దులో కూడా ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి మెయిన్గా ఈ చేపలు పట్టే వాళ్ళు క్యాటిల్ ఫీడింగ్ అండ్ వేరే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పరిసరాల్లో తిరగకూడదని చెప్పేసి నిన్నటి నుంచి మేము టామ్ వేయించాము. మన రెవెన్యూ అండ్ పంచాయత్ సెక్రటరీస్ ఈ పోలీస్ వాళ్ళ సహకారంతో ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఆపడం, వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది సైన్ బోర్డ్ అనేది కూడా నా సాటాపూర్ నుంచి బాసర మీదుగా వెళ్ళవలసిందిగా నిన్న డైవర్షన్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. సో దీనిని ప్రజలందరూ కూడా గమనించేసి అధికారులకు సహకరిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఫ్లడ్ అనేది మనము మూమెంట్ అవ్వాలని చెప్పేసి దీనిని కొద్దిగా అధిగమించడానికి ప్రజల నుంచి కూడా సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉన్నాయి? మహారాష్ట్రలో విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టు తెలుస్తోంది, రాకపోకలు కూడా బంద్ అయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రవీందర్? గత 6 రోజుల నుంచి నిజామాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో వరద వచ్చుతుంది. 2,76,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ మొత్తంలోనే 1,60,000 క్యూసెక్ల అవుట్ఫ్లో అధికారులు 41 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇదే ఫ్లో గత 4 రోజుల నుంచి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పరిసర ప్రాంతాలతో పాటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుందని చెప్పొచ్చు. 90 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు దాదాపుగా 80 టీఎంసీలు ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో కిందికి 40 గేట్ల అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్ర గోయక్వాడ్ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అక్కడ నుంచి గేట్లు ఎత్తిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇదే ఇంట్లో మరి 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తేల్చి చెప్పడం జరుగుతుంది. ఇక అటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులు ఉన్నటువంటి కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్ర పైన అదేవిధంగా తెలంగాణ సరిహద్దుల బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి పైన నీరు అధిక మొత్తంలో ప్రవహించడంతో పూర్తి స్థాయిలో అధికారులు త్రివేణి సంగమం ఉండే బ్రిడ్జి పైన రాకపోకలు పూర్తి స్థాయిగా నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఇటువైపు రాకూడదని అటు మహారాష్ట్ర తెలంగాణ సంబంధించిన అధికారులు ఈపాటికే హెచ్చరికలు జారీ చేసి జరిగింది. ఈ నేపథ్యంలో కందకుర్తి బాసర త్రివేణి సంఘం వద్ద తెలంగాణకు సంబంధించిన చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో ఉన్నటువంటి వరద నీరు ఇదే విధంగా ప్రవహిస్తే మరికొన్ని రోజుల పాటు ఇది మూసివేసే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా ఉన్న అత్యవసర పరిస్థితులు అయితే ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో కానీ ఎగువ ప్రాంతంలో ఎట్టి పరిస్థితులకు వెళ్ళకూడదని ఈపాటికి హెచ్చరికలు జారీ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండడానికి చేరుకుంది. ప్రస్తుతం 15 టీఎంసీల నీరు
నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మహారాష్ట్ర పరిసర ప్రాంతాలతో పాటు విష్ణుపురి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా నిజాం సాగర్ పర్యాటక ప్రాంత రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో అటు కొండపోచమ్మ, వల్లివాగు నుంచి పెద్ద ఎత్తున కాళేశ్వరం జలాలు ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టుకు వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నము లేదా సాయంత్రం నిజాం సాగర్ గేట్లు ఎత్తే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. రెండు బహుళార్థక సార్థక ప్రాజెక్టులు ఒకేసారి నిండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులతో పాటు ఉత్తర తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. రవీందర్, ఇన్ఫ్లో ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంట్లో దాదాపు 36,000 క్యూసెక్లు నిజాం సాగర్ కు 1,68,000 క్యూసెక్ల ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కొనసాగడం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పీ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో 40 గేట్లు ఎత్తి ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం జరిగింది. ఇట నిజాం సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా క్యాచ్మెంట్ ఏరియాలతో పాటు కాళేశ్వరం జలాలను హల్దీవాగు నుంచి పెద్ద ఎత్తున ఇంట్లో కొనసాగడం తో 36,000 క్యూసెక్ల ఇంట్లో అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దీని సామర్థ్యం 17 టీఎంసీలు, ప్రస్తుతం అయితే 17 టీఎంసీ సామర్థ్యానికి నిండుకుంది అని చెప్పవచ్చు. సాయి మాధవి. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.